హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిత్రాస్ వరల్డ్. సో ఇప్పుడు మన మహారాష్ట్ర ట్రిప్లో ఉన్న నెక్స్ట్ అండ్ మోస్ట్ అమేజింగ్ డెస్టినేషన్ ఏంటో తెలుసా? అదే ఎల్లోరా కేవ్స్. ఈ ప్లేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇక్కడ మనకు హిస్టరీ, స్పిరిచువాలిటీ, ఆర్కిటెక్చర్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ముందుగా ఎల్లోరా కేవ్స్ హిస్టరీని అయితే తెలుసుకుందాం. ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రలోని వెరుల్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ మొత్తం 34 రాక్ కట్ కేవ్స్ అయితే ఉన్నాయి. వీటిలో బుద్ధిస్ట్, హిందూ, జైన్ మతాలకు సంబంధించిన కేవ్స్ అయితే ఉన్నాయి. అంటే అప్పట్లోనే డిఫరెంట్ స్పిరిచువల్ ట్రెడిషన్స్ని ఇక్కడ కలిసి అభివృద్ధి చెందాయి. ఈ కేవ్స్ దాదాపు 6వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్య కాలంలో వివిధ దశల్లో నిర్మించబడ్డాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇవి బయట నుంచి రాళ్ళు తీసుకొచ్చి కట్టిన బిల్డింగ్స్ అయితే కాదు, కొండరాలనే తొలిచి వాటిలోనే టెంపుల్స్, పిల్లర్స్, స్కల్ప్చర్స్, హాల్స్ అన్నీ చెక్కారు. ఇవన్నిటిలో మనం తప్పకుండా చూడాల్సింది ఏంటంటే కేవ్ 16. అందులో కైలాస టెంపుల్ అయితే ఉన్నది. ఇది ఎల్లోరాలోనే కాకుండా ప్రపంచంలో అత్యంత అద్భుతమైన రాక్ కట్ మాన్యుమెంట్ లో ఒకటిగా గుర్తించబడుతుంది. కైలాస టెంపుల్ ని రాష్ట్రకూట రాజు కృష్ణ ఉండే కాలంలో 8వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఒక భారీ రాక్ మాస్ ని పైనుంచి కిందకి తొలచి మొత్తం ఆలయాన్ని అయితే రూపొందించారు. అంటే ఇమాజిన్ చేయండి, ముందుగా ఆలయం కట్టడానికి రాళ్ళు తీసుకురాలేదు, ఉన్న కొండలో అవసరం లేని రాయిని తొలగిస్తూ ఆలయాన్ని మొత్తం బయటకి తీసుకొచ్చారు. అందుకే ఇక్కడ కార్వింగ్స్ కానీ, పిల్లర్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ చూస్తుంటే అప్పటి ఇంజనీర్స్ మరియు స్కల్ప్చర్స్ ఎంత గొప్పగా ఆలోచించారో అర్థమవుతుంది. ఇక కైలాస టెంపుల్లో శివకి సంబంధించిన ఎన్నో శిల్పాలు, దేవతమూర్తులు, మైథలాజికల్ సీన్స్ కనిపిస్తాయి. ఆలయం లోపల ఉన్న శివలింగం కూడా ఈ ప్రదేశానికి మరింత ఆధ్యాత్మికతను ఇస్తుంది. ఎల్లోరా కేవ్స్ కి ఉన్న హిస్టరీ ఇంపార్టెన్స్ వల్ల 1983లో UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు వచ్చింది. ఫస్ట్ లో ఈజీగా చూసేసి వచ్చేస్తామని అనుకున్నాం, కానీ ఇక్కడ వాకింగ్ స్టార్ట్ చేశాక నా కాన్ఫిడెన్స్ అంతా వాకింగ్ కే వెళ్ళిపోయింది. ఒక కేవ్ చూసి నెక్స్ట్ వన్ ఎక్కడ అని చూస్తే నెక్స్ట్ వన్ కోసం మళ్ళీ వాక్. అప్పటికి అర్థమైంది ఎల్లోరా సైట్ సీయింగ్ కంటే వాకింగ్ కూడా ప్యాకేజ్ లో ఫ్రీగా ఇస్తున్నారని. ఫొటోస్ కోసం ఎనర్జీ ఉంది, కానీ ఆ ఫొటోస్ తీసుకున్నాక మళ్ళీ నడవడానికి అయితే ఎనర్జీ లేదు. ప్రతి ప్లేస్ దగ్గర 1 లాస్ట్ ఫోటో అని అనుకున్నాం, ఆ 1 లాస్ట్ ఫోటో కౌంట్ ఏంటో మనకే తెలీదు. ఇక్కడ ప్రతి కార్నర్ ఫోటో వర్దిగానే ఉంది. ఒక స్కల్ప్చర్ కనిపిస్తే ఫోటో, ఒక టెంపుల్ యాంగిల్ నచ్చితే ఫోటో, బ్యాక్గ్రౌండ్ బాగుంటే ఫోటో. బేసికలీ మేము ఎల్లోరాని చూసామా లేక ఫోటో షూట్ చేసామా అనే డౌట్ అయితే వచ్చింది. అందరూ ఫొటోస్ తీసుకున్నారు కాబట్టి మేము కూడా బిహైండ్ ఎందుకు ఉండాలని కెమెరా ముందు ఫోజులు ఇస్తూ కంటిన్యూ చేసాం. హిస్టరీ చూడటానికి వచ్చిన మేము మధ్యలో ఫోటోగ్రాఫర్, మోడల్, టూరిస్ట్ అన్ని రోల్స్ ప్లే చేసాం. స్టార్టింగ్ లో ఎంతజియాజం తోనే అన్ని కవర్ చేద్దాం అనుకున్నాం. కొంచెం సేపు తర్వాత నా లెగ్స్ మాత్రం ఇంకా చాలమ్మా అని చెప్పడం స్టార్ట్ చేసాయి. ఇక మా జర్నీ ఎలా సాగిందో చెప్తాను. ఎల్లోరాకి వెళ్ళగానే మొదట మాకు కనిపించేది ఈ భారీ రాక్ కట్ స్ట్రక్చర్స్. మొదట చూసినప్పుడే ఇంత పెద్ద స్ట్రక్చర్ మొత్తం రాతిలోనే ఎలా చెక్కారా బాబు అనిపించింది. ఇక్కడ అన్ని కేవ్స్ చూడాలంటే మాత్రం కొంచెం పేషెన్స్ కావాలి, ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు వెళ్ళడానికి చాలా దూరం నడవాలి. మేము కూడా ఒక్కో కేవ్ చూస్తూ అక్కడ ఆర్కిటెక్చర్ ని అబ్జర్వ్ చేస్తూ ముందుకైతే వెళ్ళాం. మధ్యలో ఎక్కడ బ్యూటిఫుల్ కనిపించినా అక్కడ ఆగి ఫొటోస్, వీడియోస్ కూడా షూట్ చేసుకున్నాం. ముఖ్యంగా మనం వెళ్తున్న కొద్దీ ప్రతి చోట కొత్త కొత్త స్కల్ప్చర్స్, కొత్త కార్వింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఎంత నడిచినా ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. స్టార్టింగ్ లో ఎంతజియాజంతోనే అన్ని కవర్ చేద్దాం అనుకున్నాం. కొంచెం సేపు తర్వాత నా లెగ్స్ మాత్రం ఇంకా చాలమ్మా అని చెప్పడం స్టార్ట్ చేశాయి. అసలు ఈ ఎల్లోరా హిస్టరీ రఫ్లీ 6th సెంచరీ నుంచే లేటర్ సెంచరీస్ వరకు కంటిన్యూ అయిందంట. డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ పీరియడ్స్ లో కేవ్స్ ని ఎగ్జాగ్రేట్ చేశారు. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ ఒక సింగిల్ కింగ్ ఒక సింగిల్ టైమ్ లో బిల్డ్ చేసిందైతే కాదు. బుద్ధిస్ట్ కేవ్ లో కేవ్ 10 ని విశ్వకర్మ కేవ్ అని పిలుస్తారంట. దానికి కార్పెంటర్స్ కేవ్ అనే పాపులర్ నేమ్ కూడా ఉందంట. అక్కడ బ్యూటిఫుల్ చైత్య హాల్ అండ్ బుద్ధ ఇమేజ్ కూడా ఉంటాయంట. కేవ్ 12 ని టీన్ టాల్ అని పిలుస్తారంట, ఎందుకంటే ఇది 3 స్టోరీడ్ మోనస్ట్రీ అంట. బుద్ధిస్ట్ గ్రూప్ లో ఇది ఒక ఇంపార్టెంట్ కేవ్స్ ఒకటంట. మేము ఇన్ని కేవ్స్ అయితే చూడలేదు, ఎందుకంటే అప్పటికే చాలా టైం అండ్ టయర్డ్ అయితే అయిపోయాము. కొన్ని కేవ్స్ మాత్రమే చూపిస్తాను, మేము అవే చూసాము. ఒక్కసారి ఇక్కడ స్కల్ప్చర్స్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. దూరం నుంచి చూస్తే జస్ట్ బ్యూటిఫుల్ కార్వింగ్స్ లా కనిపిస్తాయి, కానీ దగ్గరగా చూస్తే ఒక్కో ఫిగర్ కి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, జ్యువెలరీ, క్లోత్స్, బాడీ మూమెంట్స్ కూడా చాలా డీటెయిల్ గా చెక్కారు. అప్పట్లో మోడర్న్ టూల్స్ లేకుండా ఇంత ప్రెసిషన్ గా ఎలా సాధించారో నిజంగా వండర్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇమాజిన్ చేయండి. మనం సాధారణంగా టెంపుల్ అంటే ఎలా కట్టారని ఆలోచిస్తాం, కానీ ఎల్లోరా క్వశ్చన్ లో ఎలా కట్టారు కాదు, ఎంత రాయిని తొలగించి ఈ టెంపుల్ ని బయటికి తీసుకొచ్చారు అనేది క్వశ్చన్.
ఒకసారి మీరు ఒక స్కల్ప్చర్ ప్లేస్లో ఉన్నట్టు ఇమాజిన్ చేయండి. ముందున్నది ఒక పెద్ద సాలిడ్ రాక్, దానిలోనే పిల్లర్స్ ఎక్కడ ఉండాలి, స్టేర్ కేస్ ఎక్కడ రావాలి, స్టాచ్యూ ఎంత సైజులో ఉండాలి అన్నీ ముందే ప్లాన్ చేసుకొని కార్వ్ చేయాలి. ఒక్క తప్పు కార్వింగ్ చేస్తే దాన్ని మళ్ళీ స్టోన్తో రిపేర్ చేయడం కూడా పాసిబుల్ కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్లీ బిగ్గెస్ట్ స్ట్రక్చర్ వైపే చూస్తాం, కానీ ఒకసారి మెయిన్ టెంపుల్ నుంచి ఐస్ తీసి వాల్స్, పిల్లర్స్, కార్నర్స్ వైపు చూడండి. అక్కడ చిన్న చిన్న కార్వింగ్స్లో కూడా స్టోరీస్ కనిపిస్తాయి. కొన్ని స్కల్ప్చర్స్లో యానిమల్స్, మ్యూజిషియన్స్, డాన్సర్స్, వారియర్స్ ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే కనిపిస్తాయి. అంటే అప్పటి సొసైటీ ఎలా ఉండేదో కూడా ఈ కార్వింగ్స్ ద్వారానే మనకి ఒక విజువల్ ఐడియా అయితే వస్తుంది. ఇంకా కొన్ని డాన్సింగ్ ఫిగర్స్ కానీ వాళ్ళ హ్యాండ్స్, లెగ్స్, బాడీ పోస్చర్స్ కానీ అబ్జర్వ్ చేస్తే మూమెంట్ని స్టోన్లో క్యాప్చర్ చేయడానికి ఎంత అటెన్షన్ ఇచ్చారో అర్థమవుతుంది. ఒక ఫ్రోజన్ స్కల్ప్చర్ అయిన మూమెంట్ ఉన్నట్టుగా కనిపించడం రియల్లీ అమేజింగ్. నాకు పర్సనల్లీ ఇంట్రెస్టింగ్గా అనిపించేది స్కల్ప్చర్స్లో ఎక్స్ప్రెషన్స్. కొన్ని ఫేసెస్కి పీస్ఫుల్గా ఉంటే, కొన్ని ఫియర్స్ ఎక్స్ప్రెషన్స్తో ఉంటాయి. స్టోన్కి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది ఈజీ థింగ్ కాదు, కానీ ఇక్కడ ఆర్టిస్ట్స్ అది చాలా బ్యూటిఫుల్లీ చేశారు. కైలాస టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అసలు స్కేల్ అర్థమైంది. మన ముందు ఉన్న మొత్తం స్ట్రక్చర్ని ఒకే రాక్ నుంచి కార్వడానికి గుర్తొచ్చినప్పుడు నిజంగా మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. టెంపుల్ లోపలికి వెళ్ళి శివలింగాన్ని కూడా దర్శించుకున్నాం. ఆ లోపల ఉన్న అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా కామ్ అండ్ కూల్గా అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కూడా ప్రతి కార్నర్లో ఫొటోస్ తీసుకుంటూ స్కల్ప్చర్స్ని చూస్తూ కనిపించారు. మేము కూడా కొన్ని ప్లేసెస్లో ఫొటోస్ తీసుకొని ఈ బ్యూటిఫుల్ మెమరీస్ని అయితే క్యాప్చర్ చేసుకున్నాం. అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసరికి మేము చాలా బాగా టైర్డ్ అయిపోయాం. అంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ అదే డిస్టెన్స్ వాక్ చేయడం కష్టం అనిపిస్తుంది. సో మేము నడిచినట్టు మీరు నడవకండి, అక్కడ బగ్గీస్ 30-40 రూపీస్ ఛార్జ్తో అయితే తీసుకెళ్తున్నారు. ఇదే మా ఎల్లోరా జర్నీ. మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.